హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ కృషి గీతు బ్లాగ్స్. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. నేనైతే ఈ బ్లాగ్ని వినాయక చవితి అయిపోయినాకైతే అప్లోడ్ చేస్తున్నా. అయినా మనం వినాయక చవితి 9 days సెలబ్రేషన్ చేసుకుంటాం కాబట్టి అందుకనే విష్ చేశా. నేనైతే మా బుజ్జిగన్ పైన అయితే ఇలా డెకరేట్ చేసుకున్నానండి. 9 రకాల ప్రసాదాలు చేశా. మీకు ఇక్కడ కుకుంబర్ కనిపిస్తుంది కదా, దాన్ని అయితే పాయింట్అవుట్ చేయొద్దండి ప్లీజ్. నేను మామూలుగా దోసకాయ పెట్టాలి అన్నారని నేను దాన్ని కొనుక్కొని పెట్టా. కానీ నాకు తర్వాత పూజకి వెళ్ళాక తెలిసింది దోసకాయ అంటే సాంబార్లో వేసుకునే దోసకాయ, మనం తినే కుకుంబర్ కాదు అని చెప్పారు. సర్లే అని చెప్పి ఏదో తెలియక చేసింది కాబట్టి దేవుణ్ణి అలా వేసి చేసేమని అయితే అడిగేసా. మా దగ్గర అయితే మేము మట్టి వినాయకుడిని అయితే పెట్టారు. అంటే దీన్ని ఇక్కడే నిమజ్జనం చేస్తారు. మళ్ళీ అది ఇక్కడే నిమజ్జనం చేస్తే మీకు ఊరేగింపు లేదా అని అనుకుంటారేమో. అక్కడ అంటే నార్మల్గా 2 years నుంచి ఇలా 2 years నుంచి అయితే స్టార్ట్ చేశారండి. ఊరేగింపుకి పెద్ద వినాయకుడిని పెట్టేసి మట్టి వినాయకుడిని అయితే ఇక్కడ పెట్టి, అంటే ముందు పక్క మట్టి వినాయకుడు చిన్నదిగా పెట్టి అలా నిమజ్జనం చేసి పెద్ద వినాయకుడిని అయితే ఊరేగింపుకి తీసుకెళ్తున్నారు. కానీ ఈ ఇయర్ పెద్ద వినాయకుడిని ఇక్కడే నిమజ్జనం చేయాలని, అందుకని మట్టి గనిపై కొంచెం పెద్దది తెచ్చి అక్కడ పెట్టేసి ఈ ఊరేగింపుకి మాత్రం చిన్న వినాయకుడిని అయితే తీసుకొచ్చారండి. అలా మేమైతే ఈ మట్టి వినాయకుడిని కూడా ఇక్కడ కలిసాలతో ఊరేగింపుగా తీసుకెళ్ళి అయితే నిమజ్జనం చేస్తాం. ఆ వీడియో అయితే మీకు రేపటి బ్లాగ్లో వస్తుంది. మేము ఎలా నిమజ్జనం చేస్తాం అంటే ఎలా అని మా కాన్సెప్ట్ ఏంటి అని అయితే అర్థమవుతుంది. రేపటి బ్లాగ్ కూడా మీరు చూడండి. ఇది మా కమిటీ వాళ్ళ, అంటే అంతకుముందు పెద్దవాళ్ళ కమిటీ ఉండేది. ఇప్పుడు మళ్ళీ 3 years నుంచి అన్న వాళ్ళ కమిటీ తీసుకున్నప్పటి నుంచి ఇలా మట్టి వినాయకుడిని పెట్టి, ఇంకా రాను డేస్లో మాత్రం ఇలా మట్టి వినాయకుడిని పెట్టి ఇక్కడే నిమజ్జనం చేయాలంటే అనుకున్నారని. మార్నింగ్ అలా పూజ అంతా అయిపోయాక ఈవినింగ్ మా దేవుని ఇచ్చేసి తర్వాత మా ఇంటి దగ్గర మా వినాయకుడిని అయితే ఇచ్చేసాక అలా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా అన్న వాళ్ళు చేసే మండపం దగ్గరికి అయితే వెళ్ళానండి. ఈ డెకరేషన్ అంతా మా అన్న వాళ్ళ హ్యాండ్మేడ్ అండి. హ్యాండ్మేడ్తో చేసి ఆ షీట్స్ అన్నీ వీళ్ళే తయారు చేసి అయితే సెట్ చేశారు. ఈ ఇయర్ అయితే వీళ్ళు శివలింగ ఆకారంలో వినాయకుడు లడ్డు ప్రసాదం అయితే తెచ్చి బొజ్జుగణపయ్య దగ్గర అయితే పెట్టారు. అలా వీళ్ళ డెకరేషన్ ఇదంతా అయిపోయాక మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే రెండు మండపాలు ఉంటాయి. ఇది చూసుకొని వెళ్ళాక మళ్ళీ ఇంకో మండపం దగ్గరికి అయితే వెళ్ళాను. వీళ్ళు ఏంటంటే రెంట్ అనే పర్పస్ లేకుండా ఎవ్రీ ఇయర్ ఈ మండపం వాళ్ళు ఎవ్రీ ఇయర్ కొనేసి అలా పెట్టేసుకుంటారండి ఈ ఐటమ్స్ మొత్తము. అలా వీళ్ళ డెకరేషన్ కూడా చాలా బ్లాక్ అండ్ గోల్డ్ థీమ్లో చేశారండి. చాలా అంటే చాలా బాగుంది. అక్కడ సర్కిల్ ఉంది కదా హెడ్ మీద, అది మా అన్న వాళ్ళది వీళ్ళది సేమ్ థీమ్ ఉంది. ఈ పర్సన్ మీకు కనుక తెలుసుంటే నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అందరూ బాగుపడతారు. మంచి కలెక్షన్ వచ్చింది. అక్కడ వాళ్ళ మండపం దగ్గర ఉన్నప్పుడు మా ఉట్టిలు అయితే రెడీ అయ్యి అని చెప్పారండి. అంతలోపల నేను అక్కడి నుంచి మా మండపం దగ్గరికి అయితే వచ్చేసా. ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, మాకు అలా మాకైతే 2 ఉట్లు అండి. అది కూడా ఎందుకు అంటారేమో, మేము 2 విగ్రహాలు పెట్టాం కాబట్టి 2, ఒకటి అన్న వాళ్ళది, ఇంకోటి వచ్చి మా గ్యాంగ్ది. అలా మేము మా ఉట్టి కొట్టేదానికి అయితే మేమైతే స్టార్ట్ చేసేసాం. మా ఉట్టి అయిపోయాక వాళ్ళదండి. అందుకని ఫస్ట్ అయితే మాకే ప్రిఫరెన్స్ ఇస్తారు అన్న వాళ్ళు. వీడియో తీస్తున్నారా? పాపం
ఫస్ట్ డే అలా ఉట్టి కార్యక్రమం అంతా అయిపోయిందండి. అన్న వాళ్ళు ఉట్టి అయితే తీయలేదు, వాళ్ళదైతే చాలా లేట్గా అయితే స్టార్ట్ చేశారు. 9 అబో పైన అయింది అంటే నేనైతే ఉండలేదు. మా పిల్లల్ని తీసుకొని ఇంటికైతే వచ్చేసి ఆల్మోస్ట్ వాళ్ళు వాటర్లో బాగా తడిచిపోయారని అయితే నేనైతే తీయలేదు. ఆ టైం వరకు ఉండి వాళ్ళ వీడియో అయితే తీయలేదు, అందుకని వాళ్ళ క్లిప్ అయితే మిస్ అయింది. బట్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మాకు లక్ష్మీ పూజ అయితే చేస్తారండి. క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య ఫల సిద్ధ్యర్థం ఇష్టకామ్య ఫల సిద్ధ్యర్థం మనోభాంచ ఫల సిద్ధ్యర్థం వ్యవసాయ వ్యాపార ఉద్యోగ విద్య వ్యవసాయ దినదినాభి బుద్ధ్యర్థం మమ కుమారస్య కుమార్యాః ఉన్నత విద్య ప్రాప్త్యర్థం సరస్వతి కటాక్ష ఫల సిద్ధ్యర్థం ప్రథమ శ్రేణి లక్ష్మీ పూజ అయితే అయిపోయాక ఇక్కడే భోంచేసి దాని తర్వాత అయితే మండపాలు చూడడానికి అయితే వెళ్ళారండి. ఫస్ట్ అయితే డైకాస్ రోడ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేశా. ఇది డైకాస్ రోడ్ దగ్గరే పెట్టారండి. 2 డైకాస్ రోడ్ దగ్గర చూసి దాని తర్వాత అయితే వేదాపాలెంకి వెళ్ళా. వేదాపాలెం దగ్గర అయితే 3 ఒకటే కార్నర్ దగ్గర. సాయంత్రం 5 గంటలకి లడ్డూ పాట కాబట్టి భక్తులు విరివిగా వచ్చేసి లడ్డూ పాటలో పాల్గొని ప్రసాదము ఎవరికి సొంతం అవుతుందో వారు దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నారు. వేదాపాలెం దగ్గర 3 విగ్రహాలు అయితే చూశానండి. 3 మండపాలు చూశాక మళ్ళీ సారాయణగఢ్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చాను. అక్కడైతే రాధాకృష్ణ టైప్లో వినాయకుడిని పెట్టారండి, చాలా బాగుంది. దాని తర్వాత ఇవన్నీ చూశాక ఫైనల్గా లంబోదరా సెంటర్కి అయితే వెళ్ళామండి. వరమహాలక్ష్మి దగ్గర లంబోదరా సెంటర్ అసలు ఇది చాలా బాగా పెట్టారు. ఈ ధ్వజస్తంభం తర్వాత నంది వచ్చి అక్కడ ఇటుపక్క 2 స్తూపాలు పెట్టారండి. అక్కడ ప్రతి ఒక్కరు పసుపు కొమ్ములు అయితే కడుతున్నారు. అంటే నేను కూడా మీరు కట్టకుండా వచ్చారా అని అంటారేమో. కట్టకుండా ఎందుకు వస్తామండి, కట్టే వచ్చాం. ఇక్కడ చూసారా అన్నీ ఈ వినాయక స్వామి అవతారాలు అయితే పెట్టేశారు. ఆ పేర్లు అవతారాలు అన్నీ పెట్టారు. నేను ఆ మండపం దగ్గరకు అయితే వెళ్ళినప్పుడు ఆ రోజు విద్యా గణపతి అంటండి బుక్స్ పెన్స్ అయితే అందరికీ డిస్ట్రిబ్యూట్ అయితే చేశారు. అలాంగ్ విత్ కిట్స్తో వెళ్ళిన వాళ్ళకేనండి. ఇంకా సర్లే అని చెప్పి అక్కడి నుంచి అది చూసేసి అంటే ఇటు ఎంట్రన్స్ నుంచి వెళ్ళేటప్పుడు కొన్ని అవతారాలు ఉన్నాయి. ఇక్కడ దేవుణ్ణి దర్శనం చేసుకున్నాక మళ్ళీ లెఫ్ట్ సైడ్లో ఇంకొన్ని అవతారాలు ఉన్నాయి. అలా మొత్తం చూసుకొని వచ్చేసాక అక్కడ మళ్ళీ చెప్పా కదా అక్కడ కోరుకొని లోపల కోరుకొని వచ్చి ఆ స్తూపం దగ్గర మొక్కొని అక్కడ ఉండే పసుపు కొమ్మ అయితే కట్టాలంటండి. అలా అక్కడ ఆ పసుపు కొమ్మ అయితే కట్టేసి దాని తర్వాత అక్కడి నుంచి సెంటర్ నుంచి లాస్ట్ ఫైనల్ ఒక్క మండపంకి అయితే వెళ్ళాను. అదైతే మాత్రం కరెంట్ ఆఫీస్ సెంటర్ దగ్గర రైల్వే గేట్ వస్తుంది కదండి, అక్కడ పెట్టారు. విష్ణు రూప గణపతిని అయితే పెట్టారండి. అసలు
ఆ విగ్రహం చూస్తుంటే అసలు ఎంత ఇదిగా భలే ఉన్నిందంటే దాని ముందు పక్క డెకరేషన్ కూడా ఇలా పైలట్ లాగా పెట్టి చిన్న చిన్న విగ్రహాలు పెట్టి అలా మండపం లాగా భలే పెట్టారండి. ఇక్కడ పెట్టాక దాని తర్వాత అలా ఇంతటితో నేను చూసిన మండపాలు అయితే ఈ మండపం లాస్ట్ అండి. విష్ణు రూప గణపతి అసలు చూసారు అసలు ఎంత బాగుందో, కింద గరుడు వాహనం వచ్చి అలా అది చూశాక దట్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మాకు ఇక్కడ మా మండపం దగ్గర ఇలా హోమం అయితే చేశారు. 5 హోమాలు అయితే చేశారు. 5 హోమాల దగ్గర 5 పెయిర్స్ అండి. అలా కూర్చొని హోమం అయితే చేయించుకున్నామండి మేము కూడా. హోమం మార్నింగ్ అయిపోయాక ఈవినింగ్ అయితే మళ్ళీ మాకు పుష్పాభిషేకం అయితే స్టార్ట్ చేశారండి. సహస్రవీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూవం విశ్వతో जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज के। ओम पुष्पम भेना फूल के साथ తీసుకోండి, ఫోన్ తీసుకోండి, ఫోటో తీసుకోండి. అందరూ చూస్తారు వాళ్ళు. ते धोतादे अघोरेभ्यो अघोरे. మాకైతే ఇలా పుష్పయాగం అయిపోయాక ఆర్కెస్ట్రా అయితే స్టార్ట్ చేశారండి. దాంట్లో అయితే 2 చిన్న క్లిప్స్ అయితే తీసైతే యాడ్ చేశాను. మాకు త్రీ డేస్ అయితే ఇలా జరిగిందండి. ఇలా అయ్యాక దట్ మళ్ళీ మా నిమజ్జనం మెయిన్ ఘట్టం అది ఎలా జరిగింది, మేము మా మట్టి గణపతిని ఎలా నిమజ్జనం చేసాం అని చెప్పేది అయితే రేపటి వ్లాగ్లో అయితే వస్తుంది. మీరు దాన్ని కూడా చూసేయండి. చూసి ఇప్పటి వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అసలు మా మండపం దగ్గర జరిగిన ఈ పూజల గురించి మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. బాయ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్.